ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయితే సర్వేల మీద సర్వేలు అయితే జరుగుతున్నాయి. కాకపోతే ఎక్కడ అంటే ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం తెలుసుకునే ముందు ఆంధ్రప్రదేశ్‌లో అయితే అందరి చూపు పడింది. అక్కడ కూడా ఏంటంటే ఈసారి కూటమికి వస్తుందా? లేకపోతే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వస్తుందా? ఏంటి అనేది మనకి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అంటే ఈ సర్వేలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. కేకే సర్వే స్ట్రాటజిస్ట్ కిరణ్ కొండెట్టి గారు. నమస్కారం. మీరు కేకే అని పిలవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. రైట్ సార్. సార్ ఇప్పుడు మనం కొన్ని అయితే చూద్దాం. ఇక్కడ మనం ఈ కొన్ని నియోజకవర్గాల వారీగా అయితే కొన్ని సర్వేస్ ఇక్కడ మనకి ప్లే అవుతున్నాయి. సో అదైతే ఒకసారి చూసిద్దాం. రైట్, ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు ఉంటే 6 కూటమికి, 1 వైఎస్ఆర్సీపీకి అండ్ 3 ఓటాబోటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయనగరంలో 9 నియోజకవర్గంలో 3 కూటమి, 3 వైఎస్ఆర్సీపీ, 4 ఓటాబోటీ. అండ్ ఇక్కడ చూస్తే విశాఖపట్నంలో 15 నియోజకవర్గాల్లో 6 కూటమి, 4 వైఎస్ఆర్సీపీ, 5 ఓటాబోటీ. అండ్ ఇక్కడ తూర్పు గోదావరిలో చూస్తే 19 నియోజకవర్గాలలో 7 కూటమి, 3 వైఎస్ఆర్సీపీ, 9 ఓటాబోటీ. పశ్చిమ గోదావరిలో 15 నియోజకవర్గాలలో 9 కూటమి, 1 వైఎస్ఆర్సీపీ అండ్ ఇక్కడ వచ్చేసి 5 ఓటాబోటీ. కృష్ణా జిల్లాలో వచ్చేసి 16 నియోజకవర్గాలలో 7 కూటమి, 1 వైఎస్ఆర్సీపీ, 8 ఓటాబోటీ. అండ్ గుంటూరు జిల్లాలో చూసుకుంటే 17 నియోజకవర్గాలలో 8 కూటమి, 1 వైఎస్ఆర్సీపీ అండ్ 8 ఓటాబోటీ. అండ్ ప్రకాశం జిల్లాలో చూసుకుంటే 12 నియోజకవర్గాలలో 4 కూటమి, 2 వైఎస్ఆర్సీపీ, 6 ఓటాబోటీ. అండ్ నెల్లూరులో చూస్తే 10 నియోజకవర్గాలలో 4 కూటమి, 2 వైఎస్ఆర్సీపీ, 4 ఓటాబోటీ. కడప జిల్లాలో చూస్తే కూటమికి మొత్తం 10 నియోజకవర్గాలలో కూటమికి 1, 6 వైఎస్ఆర్సీపీ అండ్ 3 ఓటాబోటీ. కర్నూలులో చూసుకున్నట్టయితే 14 నియోజకవర్గాలలో 1 కూటమి, 6 వైఎస్ఆర్సీపీ, 7 ఓటాబోటీ. అండ్ అనంతపూర్లో చూస్తే 14 నియోజకవర్గాలలో 8 కూటమి, 1 వైఎస్ఆర్సీపీ, 5 ఓటాబోటీ. అండ్ చిత్తూరులో 14 నియోజకవర్గాలలో 7 కూటమి, 2 వైఎస్ఆర్సీపీ, 5 ఓటాబోటీ. అండ్ మొత్తంగా మనం చూస్తే 175 స్థానాలలో కూటమికి 71 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 33 అండ్ 71 ఓటాబోటీ. సో ఇది సార్ మనం చూస్తున్నట్టయితే 175 స్థానాలలో మనకు ఉంది ఇదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే 175 నియోజకవర్గాలలో 71 కూటమి, 33 వైఎస్ఆర్సీపీ అండ్ 71 ఓటాబోటీ ఉంది కదా. సో మీరు చేసిన సర్వేలు అంటే 2019కి అండ్ 2024కి గల తేడా అంటే అప్పటికి ఇప్పటికి గల వ్యత్యాసం ఏముంది ఏంటి అసలు ఈసారి మరి కూటమికి ఇన్ని సీట్లు ఖచ్చితంగా వస్తాయని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అండ్ మళ్ళీ అంటే వైసీపీకి ఓన్లీ 33 అని ఎలా చెప్పగలుగుతున్నారు సార్? అంటే 2019కి 2024కి చాలా ఫ్యాక్టర్స్ లో డిఫరెన్స్ ఉందండి. లాస్ట్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయ్యాక సో ఫస్ట్ టైం లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తో, హోప్ తో అప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే 8 to 9% డిఫరెన్స్ తో వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి ఉన్న డిఫరెన్స్ అయినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది 8% ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ హోప్ తో ఒక ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. సో ఆ హోప్ లో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అన్సాటిస్ఫాక్టరీ ఉండడం 1 పాయింట్, జగన్ కి ఒకసారి అవకాశం ఇద్దామని 1 పాయింట్, అట్ ది సేమ్ టైం అప్పుడు టీడీపీ జనసేన సెపరేట్ అవడం కూడా 1 పాయింట్. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తో అప్పుడు జగన్ వేవ్ కానీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ తోడవడంతో ఆ 8% డిఫరెన్స్ వచ్చిందండి. అంటే వైఎస్ఆర్సీపీకి టీడీపీ మధ్య డిఫరెన్స్ 8% వచ్చింది. ఇప్పుడు 2024కి వచ్చేసరికి సమ్ యాడెడ్ అడ్వాంటేజ్, ఆబ్వియస్ గా కూటమి యాడ్ అవ్వడం, ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాల మీద టీడీపీ ప్రచారాన్ని ఎక్కువ ఆబ్వియస్ గా ప్రజలు నమ్మడం, దూసుకెళ్తూ ఉండడం. మూడవది ఓవరాల్ గా మళ్ళీ టీడీపీకి సపోర్ట్ చేయడానికి ప్రజలు కొంచెం ముందుకు, చిన్న ఫ్యాక్టర్ అయినా సరే, పర్సంటేజ్ అయినా సరే, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ చేస్తాయండి. సో 8% డిఫరెన్స్ వస్తే 151 సీట్స్ వచ్చినప్పుడు, సో అలాగే 4 to 5% డిఫరెన్స్ వచ్చినప్పటికి కూడా ఈ సీట్స్ మేజర్ గా డిఫరెన్స్ వస్తాయి. సో చాలా నియోజకవర్గాల్లో మనకు ఆల్మోస్ట్ 60 to 70 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది కాబట్టి సో ప్రిడిక్ట్ చేయడం చాలా టఫ్ ఉంది వాటిలో ఓవరాల్ గా. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా వరకు కూటమికి అనుకూలంగా ఉన్నా కూడా కర్నూలు అండ్ కడప నియోజకవర్గాలలో మాత్రం ఇంకా వైఎస్ఆర్సీపీకి మాత్రం ఎక్కువ స్థానాలు వచ్చేలాగా కనిపిస్తున్నాయి. సో అది ఎలా అంటారు సార్? మరి అంటే ఒక్కొక్క జిల్లాలో ఫ్యాక్టర్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయండి. మామూలుగా మనకు కమ్యూనిటీ బేస్డ్ గా చూసుకున్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి
ఉన్నటువంటి సపోర్ట్ ఎవరైతే ఉంటారో కమ్యూనిటీస్, ఆ కమ్యూనిటీస్ ఎక్కువ ఉండడం ఒక మేజర్ ఫ్యాక్టర్ అండి. సో ఆబ్వియస్లీ ఆ స్ట్రాంగ్ బిల్ట్ రెడ్డి కమ్యూనిటీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, లేదా ముస్లిం కానీ, ముస్లిం మైనారిటీ వర్గాలు కానీ, ఏదైతే డామినెంట్ వర్గాలు ఉంటాయో వాటి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కానీ, సో ఆబ్వియస్ గా సొంత జిల్లా కాబట్టి కడప, పక్కనే ఉన్నటువంటి కర్నూలు, వీటి మీద మేజర్ ఇంపాక్ట్ పడుతుంది. సో మొదటి నుంచి వచ్చిన కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అని అది వాళ్ళు టర్న్ చేసుకోవడం, సో మిగతా అన్ని జిల్లాలలో కూటమి అడ్వాన్స్డ్ గా ఉన్నప్పటికీ స్టిల్ కర్నూలు అండ్ కడప డెఫినెట్లీ విల్ లీడ్ బై వైఎస్ఆర్సీపీ. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 71 కూటమి అని చెప్తున్నారు కదా, ఏ రకాలుగా 71 ఈసారి కూటమి విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్? అంటే మేనిఫెస్టో ప్రకారం అంటారా, లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళని చూసి ఏమైనా చేంజ్ అయిందా ప్రజల్లో? కోర్ ఓటర్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి అలాగే ఉంటుందండి. మామూలుగా ఒక 38% 40% వైఎస్ఆర్సీపీకి ఎంత తక్కువ వచ్చినప్పటికీ కూడా, లేదా టీడీపీకి అయినా కానీ, సో కోర్ ఓట్ బ్యాంకింగ్ అరౌండ్ 35 to 40% అనేది మారదు. అది స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి పర్సంటేజ్ మారడం వల్ల హ్యూజ్ డిఫరెన్స్ కనపడిపోతుంటుంది. అంటే నెంబర్స్ లో, ఓట్లో మనకు చాలా డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది. మేజర్ అడ్వాంటేజ్ ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు, ఐ రిపీట్, కూటమి ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఇప్పుడు మీరు కాపు ఓట్ బ్యాంకింగ్ జనసేనకి ఎక్కువ ఫేవర్ గా ఉంటుంది కాబట్టి, ఆబ్వియస్ గా గోదావరి జిల్లాల్లో లేదా మీకు ఉత్తరాంధ్రలో కొంచెం మీకు ఒక 4% 5% యాడ్ అయినా కానీ, అది ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ ది మేజర్ డిఫరెన్స్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అపోజిషన్ లేదా ఎంప్లాయీస్ మీద ఉన్నటువంటి అపోజిషన్ ఎక్కడైనా 1% 2% యాడ్ అయినా కానీ, ఇట్ విల్ మీకు షో హ్యూజ్ డిఫరెన్స్ నెంబర్స్ లో షో అవుతుందండి. సరే, అలాగే ఇప్పుడు ఏంటంటే పోటాపోటీ వచ్చేసి 71 స్థానాలలో పోటాపోటీ ఉంది. అంటే ఏ నియోజకవర్గాలలో అలాంటి పోటాపోటీ ఉంది అంటారు? అంటే మనం ఈ 70 నియోజకవర్గాలు, 60 to 70 నియోజకవర్గాల్లో కన్సిడర్ చేసింది ఏంటంటే, ఒక 5,000 కి అటు ఇటుగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ అండి. ఈవెన్ దో మనకు చాలా నియోజకవర్గాల్లో ఈవెన్ దో మన నెంబర్ తెలిసినప్పటికీ, బికాస్ దే ఆర్ స్టిల్ దే కెన్ ఫైట్, బికాస్ కపుల్ ఆఫ్ వీక్స్ టైం ఉంది కాబట్టి అప్పుడు అనుకుని, సో మనం ఈ టఫ్ ఫైట్ గా వెళ్తున్నాం అండి. దీంట్లో ఇదే ఫ్లోలో కానీ వెళ్తే, అందుకే కాన్ఫిడెంట్ గా చెప్పగలిగింది ఏంటంటే, కూటమి ఖచ్చితంగా 100 నియోజకవర్గాలు దాటుతుంది అని కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పగలిగామంటే, ఈ 70 సీట్లో ఇదే విధంగా ఫ్లో జరిగితే ఎవలేలుగా 100 దాటుతుంది. అది 110 120 130 అనేది ఇంకా ఈ రానున్న 10 days లో కూడా అబ్జర్వ్ చేసి చెప్పగలుగుతామండి. సార్, అంటే ఇక్కడ ఏంటంటే మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అంటారా, అంటే ఇప్పుడు మేనిఫెస్టో అయితే 2 పార్టీలు చేసాయి, కూటమి చేసింది, ఇటు వైసీపీ ప్రభుత్వం కూడా చేసింది. సో ఈ మేనిఫెస్టో వల్ల ఏమైనా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉందా? ఫ్రీ స్కీమ్స్ ఉంటేనే మేము ఓట్లు వేస్తాం అనే శాతం 30% ఉంటారండి. మిగతా 70 మేజర్ పర్సెంట్ అంటే జనాల్లో మాకు బేసిక్ ఫెసిలిటీస్ కానీ, కరప్షన్ లేకుండా ఉండడం కానీ, అంటే స్కూల్స్, హాస్పిటల్స్, మనకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడం కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే అక్కడ లంచాలు ఇవ్వకుండా ఉండే పరిస్థితి కానీ, లేదా ఎంప్లాయ్మెంట్ కానీ, వీటి ఫ్యాక్టర్ మీద ఉంటుంది. సో మన బోత్ ద పార్టీస్ ఫ్రీ స్కీమ్స్ లో పోటాపోటీగా ఉంటాయి కాబట్టి, ఈ మేనిఫెస్టోస్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ చూసి ఓట్లు వేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి లేవండి. మేబీ ఒక హ్యూజ్ డిఫరెన్స్ లో వచ్చేటువంటి మేనిఫెస్టోలో ఉండే కానీ, ఆబ్వియస్లీ ఒక 500 రూపీస్ మేము ఎక్కువ ఇస్తాం తక్కువ ఇస్తాం అనే మేనిఫెస్టో కానీ, ఓవరాల్ గా ప్రజల జీవితాల్లో మాకు గెలిస్తే అద్భుతమైన మార్పులు చెందుతాయని మెజారిటీ సభ్యులు నమ్మట్లేదు. మేనిఫెస్టో ప్రభావాలు ఇరు పార్టీల మీద లేవు. ఓన్లీ కమ్యూనిటీ ఈక్వేషన్స్ లేదా పార్టీ కాంబినేషన్ ఈక్వేషన్స్, యాంటీ ఇన్కంబెన్సీ, ఎంప్లాయ్మెంట్ మీద వ్యతిరేకత, ఇంకా 5 years గడిచిన 5 years లో ఎక్కువ రోడ్లు, లిక్కర్ మీద ప్రజల్లో అండర్మైండ్ గా యాక్టివేట్ చేసిన 1 or 2% or 3% మేజర్ ఇంపాక్ట్ ఆ షిఫ్ట్ కి చేంజ్ కి దోహదపడుతుంది. దానివల్లే పోటాపోటీగా లేకుండా కూడా వన్ సైడ్ గా వెళ్తుంది. ఆ 3% లోనే హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకంటే రోడ్డు మీద లేదా లిక్కర్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే రోజు ట్రావెల్ అవుతూ వాటితో కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే లాస్ట్ టైం చూస్తే 151 సీట్లతో గెలుచుకుంది వైసీపీ. మరి ఈసారి అలాంటి పరిస్థితులు లేవంటే కేవలం అంటే వైఫల్యం చెందిందని అనుకోవచ్చా? అదే అండి, సేమ్ మీరే ఎలా తిప్పొచ్చి అడిగినా చివరికి ఆన్సర్ ఏదంటే, వైఫల్యం అంటే కోర్ ఓట్ బ్యాంకింగ్ టీడీపీకి డిఫరెన్స్ కనబడుతుంది. ఆబ్వియస్లీ ఆ ఫ్యాక్టర్ ని వైఫల్యం చెందిందా అంటే స్ట్రైట్ క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలంటే ఆబ్వియస్ గా వైఫల్యం చెందింది కాబట్టి మళ్ళీ వేరే పార్టీకి ఆ ప్రజలు లేదో వైఫల్యం చెందకుండా అదే ముందుకు తీసుకెళ్లగలిగితే 151 స్థానాలు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక గవర్నమెంట్ కి ప్రజలు ఇచ్చినప్పుడు నిజంగా అపోజిషన్ పార్టీ అనేది లేకుండా చేసేటువంటి అవకాశం ఉన్నట్టే. కానీ అవకాశాన్ని దాన్ని చేజార్చుకుంది. సో ప్రజలు ఆబ్వియస్ గా అపోజిషన్కి వెళ్ళినప్పుడు